జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీర రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము గురువుగారు అందించినటువంటి ఒక సందేశాన్ని తెలుసుకుందాము. అదేమిటంటే, తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. మోక్షం అంటే ఏమిటి? విడుదల. దేని నుండి విడుదల పొందాలి? దుఃఖం నుండి విడుదల పొందాలి, బంధం నుండి విడుదల పొందాలి. ఇది తెలిస్తేనే మోక్షం, తెలియకపోతే బంధం. అయితే మరి మనము ఇక్కడ ఒక 5 విషయాలను తెలుసుకోవాలి. అదేమిటంటే, 1 శరీరము, 2 మనస్సు, 3 బుద్ధి, 4 ఆత్మజ్ఞానం, 5 బ్రహ్మజ్ఞానం. ఇవి తెలుసుకుంటే మనం ఈ బంధం నుండి విడుదల అనేది పొందడం జరుగుతుంది. మరి ఈ శరీరం గురించి మనందరికీ తెలుసు, ఇది తల్లిదండ్రుల నుండి మనకు వచ్చింది అని. అలాగే 2వది మనస్సు. దీని గురించి మనకి కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. ఇది సమాజం నుండి ఏర్పడుతుంది. 3వది బుద్ధి. ఇది మనకు చాలా కొంచెం ఉంది. 4వది ఆత్మజ్ఞానం. దీని గురించి మనకు అసలే తెలియదు. ఇది ఎప్పుడూ ఉండేది, శాశ్వతమైనది. అంటే గత జన్మలోనూ ఉంది, ఈ జన్మలోనూ ఉంది, తరువాత జన్మలో కూడా ఉంటుంది. దీనికి నశింపు అనేది లేదు ఆత్మకు. అయితే తర్వాత 5వది బ్రహ్మజ్ఞానం. ఇది మనకి చాలా సుదూరంగా ఉన్నది. దీని గురించి బొత్తిగా అసలు తెలియదు. ఈ 5 విషయాలు తెలుసుకుంటే మనం బంధం నుండి బయటపడతాము. తెలిస్తే మోక్షం, ఈ 5 విషయాలు తెలిస్తే, తెలియకపోతే బంధం. ఇక్కడ భగవద్గీతలో భగవద్గీత మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు యుద్ధం చేయమన్నప్పుడు, నేను చేయలేను, వీరంతా నా తాతగారు, నా గురువులు, నా అన్నలు, ఇలా అని చెప్పేసి ఎంతో దుఃఖానికి లోనవుతాడు. నేను యుద్ధం చేయలేను, నేను వీరిని చంపి పాపాన్ని మూటగట్టుకోలేను, నేను వీళ్ళని చంపలేను, ఈ రక్తపాతాన్ని నేను చూడలేను అనేసి ఎంతో దీనత్వం చెంది గాంధీవాన్ని కింద పడేసి చతికిలు పడిపోతాడు. అప్పుడు కృష్ణువారు మొట్టమొదటిగా నోరు విప్పి ఒక శ్లోకాన్ని చెప్తారు. నీవు వీరుడవు, నీవు ఇలా దీనత్వం పొందడము తగదు, నీకు తగదు, నీవు ఇలా డీలా అయిపోవటము తగదు. ఎవరు చంపబడేది ఎవరు, చంపేది ఎవరు, చనిపోయేది ఎవరు? అసలు చావు అనేది ఎవరికి ఉంది? నీ చేతిలో లేదు చంపడం అనేది. చనిపోయేది కూడా ఎవరూ లేదు, అందరూ ఆత్మలే. నీవు దాని గురించి చింతించవద్దు. కాబట్టి నీవు యుద్ధం చేయి, ధర్మాన్ని నీవు కాపాడాలి, అధర్మాన్ని ఓడించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు తిరిగి ఆయన మరలా అర్జునుడు యుద్ధం చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మనకి ఇంకొక ఉదాహరణ ఇక్కడ గురువుగారు మనకి చెప్పడం జరిగింది. ఏమిటంటే, పత్రిజీ గారి యొక్క గురువుగారు సదానంద యోగ్ గారు ఉన్నారు. ఆయన 1993 ఏప్రిల్ 16న గురువుగారు పత్రిజీ గారిని పిలిచి, నాయన, నేను వచ్చిన సమయం అయిపోయింది, నాకు ఒక స్థలం చూసి నాకు సమాధిని ఏర్పాటు చేయి అని చెప్పడం జరిగిందట. అప్పుడు గురువుగారు అన్ని ప్రదేశాలు వెతికి కర్నూలులో ఒక స్థలాన్ని ఎంచుకొని వచ్చి, స్వామి, నేను స్థలం చూశాను, మీ సమాధి తయారుగా ఉంది, మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పారట. అప్పుడు వారి గురువుగారు అన్నారట, ఒక డాక్టర్ని తీసుకురా, నేను వెళ్ళేటప్పుడు డాక్టరు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా అని చెప్పారట. అప్పుడు గురువుగారు ఒక డాక్టర్ గారిని తీసుకురావడం జరిగిందట. అప్పుడు వీరిద్దరూ
ఆ డాక్టర్ వచ్చి ఈయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని నిర్ధారణ చేసిన తరువాత వీరిద్దరూ చూస్తూ ఉండగానే గురువుగారు పత్రిజీ గారు ఆ డాక్టర్ గారు చూస్తూ ఉండగానే ఆయన శరీరాన్ని వదిలేశారట. ఇదండి సరైన చావు అంటే. ఇది మనముగా శరీరాన్ని వదిలిపెట్టేయాలి, అంతేగాని ఏ వైరస్ ఏ రోగమో వచ్చి శరీరాన్ని వదిలిపెట్టడం కాదు. ఇది అసలైన చావు. ఒక ఉదాహరణ చూడండి. మనము ఒక ఊరికి వెళ్తాం ఒక పని మీద ఒక ఊరికి 1 రోజు 2 రోజులు అనేసి మన పనిని బట్టి అనుకుని వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ పని అయిపోయింది అనుకోండి, మనం ఇంకా అక్కడ ఉండము కదా, తిరిగి మన స్వగ్రామానికి వచ్చేస్తాం, మన సొంత ఇంటికి వచ్చేస్తాం. అలాగే ఈ భూమి మీద కూడా మన పనులు అయిపోగానే మనము తిరిగి పైలోకాలకు వెళ్ళిపోతాం. ఇక్కడ మన పని ఒక్కటి లేకపోయినా కూడా ఒక్క క్షణము కూడా మనం ఇక్కడ ఉండము. మన పనులు ఉంటేనే, మనము చేయవలసిన పనులు ఉంటేనే మనం ఈ భూమి మీద ఉండడం అనేది జరుగుతుంది. లేదంటే ఒక్క క్షణం కూడా ఉందామన్నా కూడా ఉండడానికి అవకాశం లేదు. అలాగే ఇక్కడ పుట్టటము నిజము, పోవుటయు నిజము, నానాటి బ్రతుకు నాటకము అని గురువుగారు పత్రిజీ గారు ఎప్పుడు మనకి పాడుతూ ఉండేవారు. నానాటి బ్రతుకు అంటే 4 రోజుల బ్రతుకు మనది. 1 బాల్యము, 2 యవ్వనము, 3 ప్రౌఢము, 4 వృద్ధాప్యం. ఇవి గడిచిపోగానే ఈ 4 దశలు పూర్తి కాగానే మనము మన పనులు అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చావు అనేది ఒకరు చంపేది కాదు, ఒకరి వల్ల వచ్చేది కాదు. అది మనము తీసుకొని వచ్చిన శ్వాసలను బట్టి, మన పనులను బట్టి, మన కర్మానుసారంగా మనము ఈ భూమి మీద ఉండడం అనేది జరుగుతుంది. ఈ బుద్ధి నేను చెప్పడం ఒకటి మర్చిపోయాను. ఈ బుద్ధి కూడా గత జన్మల యొక్క కర్మానుసారిణి కాబట్టి ఈ గత జన్మల యొక్క కర్మలను బట్టే మనం ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటాము, ఎప్పుడు వెళ్ళిపోవాలో, పనులు ఎప్పుడు ముగుస్తాయో అప్పుడు తిరిగి మన పరలోకానికి వెళ్ళిపోతాము. ఈ భూమి మీద ఉండేదంతా ఇహలోకం. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఆత్మ అనేదంతా ఇహలోకం. ఈ బ్రహ్మ జ్ఞానం అంటే, ఈ బ్రహ్మ అంటే ఎవరు? సర్వాత్మ, ఆయనే పరమాత్మ, ఈయన పరలోకం. ఈ 5 వేళ్ళు ఇహలోకం, ఈ 1 వేలు విడివిడి ఉంటుంది, ఇది పరలోకం. ఈ 4 వేల ఇహలోకాన్ని ఈ యొక్క ఇహలోకం నుండి విడివడి ఈ పరలోకంతో మనము అనుసంధానం కావాలి. ఈ విధంగా ఈ శరీరము అనే ఈ వేలు చాలా చిన్నగా ఉంది. దీన్ని మించి ఈ మనసు అనేది పెద్దగా ఉంది, దాన్ని మించి బుద్ధి ఇంకొంచెం ఎక్కువగా ఉంది. మరి ఈ మనసు కన్నా, ఈ బుద్ధి కన్నా కూడా ఈ ఆత్మ చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ ఆత్మ ఈ ఇహలోకంలో వీటితో, ఈ శరీరము, మనసు, బుద్ధితో బందీ అయి ఉంది. కాబట్టి ఈ ఆత్మను ఈ ఇహలోకం నుండి విడుదల చేసి ఈ పరలోకంలో ఉన్న ఆ పరమాత్మతో మనము అనుసంధానం కావాలి. మరి ఇది తెలిస్తేనే మోక్షం, తెలియకపోతే బంధమే కదా. కాబట్టి మరి ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన జీవితంలోనికి ఒక సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ విషయం బోధపడుతుంది. ఏం బోధపడుతుంది? నీవు దేహం కాదు నాయనా, నీవు ఆత్మ అని చెప్తారు మొట్టమొదటగా. తరువాత మనకి ఇంకా ఏం తెలుస్తుంది? మమాత్మ సర్వభూతాత్మ అన్న విషయం తెలుస్తుంది. నాలో ఉన్నది ఆత్మే, అందరిలో ఉన్నది, అన్నిటా ఉన్నది కూడా ఆత్మే అని మనము తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనము ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధనలోకి వస్తామో అప్పుడు మనకి ఈ 2 విషయాలు బాగా అర్థమవుతాయి. ఇంకా ఏమిటంటే, ఎప్పుడైతే
మనకు ఈ విషయాలు తెలిసినాయో అప్పుడు తెలిసినప్పుడే మనకి మోక్షం అనేది లభిస్తుంది. ఈ బంధం నుండి మనము విడుదల పొందుతాం. అలాగే ఇంకొక విషయం ఏం చెప్పారంటే గురువుగారు పత్రిజీ గారు, నేను శరీరం కాదు మనస్సు అనుకోవడం కూడా బంధమే. నేను మనస్సు కాదు బుద్ధి అనుకోవడం కూడా బంధమే. నేను బుద్ధి కాదు ఆత్మ అనుకోవడం కూడా బంధమే అని చెప్పారు. నేను శరీరము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మ కాదు, నేను దైవాన్ని అని తెలుసుకోవడమే మోక్షం. ఇదండి గురువుగారు పత్రిజీ గారు మనకు తెలియజేసిన జ్ఞానం సందేశం ఏమిటి అని మరొకసారి తెలుసుకుందాము. తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. ఇది ఎంతో చక్కని సందేశం కదండి. కాబట్టి మనము కూడా ఈ బంధాల నుండి విడివడి మనము ఆ పరమాత్మతో అనుసంధానమై ఉండాలి. అప్పుడే మనకి మోక్షం అనేది లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరితో పంచుకున్నటువంటి జ్ఞానం. ధన్యవాదములు. థ్యాంక్ యూ.